అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదము యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. అట్లనే ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతి చేసింది. అందుట్లో క్యాజువాలిటీస్ కూడా మోర్ దెన్ 260 270 వరకు కూడా క్యాజువాలిటీస్ అని చనిపోవడం అనేది జరిగిపోయింది. ఇది చాలా చాలా విచారకరమైన విషయము. దీనికి యాక్చువల్గా బాధ్యులు ఎవరు, ఈ ఇన్సిడెంట్కి కారణాలు ఏంటి, దీని యొక్క కులంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఇటువంటి ఎస్పెషల్లీగా ఏవియేషన్ ఫీల్డ్లో ఇటువంటి దుర్ఘటన అనేది ఇంతవరకు లాస్ట్ 10 yearsలో ఇంత మేజర్గా జరగలేదు. ఇంతమంది చనిపోవటం అనేది ఏవియేషన్ ఫీల్డ్లో అనేది అఫ్కోర్స్ ఏవియేషన్ ఫీల్డ్లో చనిపోవటం ఎక్కువ మంది జరిగే ఇన్సిడెంట్ అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ జరిగితే మాత్రము ఇన్సిడెంట్స్ అనేది క్యాజువాలిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దీని గురించి మనం కులంకషంగా తెలుసుకునేటైతే వివరంగా ఇది లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అయినా యాక్చువల్గా ఇది డ్రీమ్ లైనర్ బోయింగ్ మ్యానుఫ్యాక్చరరు, అది అమెరికన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇందుట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనకి అంతకుముందు ఎయిర్ ఇండియా అనేది 1953కి ముందు టాటా వాళ్ళే దీన్ని ఎయిర్ ఇండియాని ఓన్ చేశారు. ఆ తర్వాత 1953 తర్వాత ప్రైవేటైజేషన్ ద్వారా ఏంటంటే పబ్లిక్ సెక్టర్గా ఎయిర్ ఇండియా అనేది ఫామ్ అవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా 2022లో మళ్ళీ ఇది ప్రైవేటైజేషన్ చేయబడి మళ్ళీ టాటా వాళ్ళే టేకప్ చేస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే చాలా కూడా ఏంటంటే అంతకుముందున్న చాలా వరకు నష్టాలు కూడా కూర్చి లాభాల్లోకి తీసుకురావటం, ఎక్స్పాన్షన్ మోడ్లో తీసుకురావటం టాటా వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరిగాయని చెప్పుకోవటంలో మనము ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఆ ఫీల్డ్లో అదే టైంలో ఏంటంటే అంతకుముందు కూడా ఏంటంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ 11 years బ్యాక్ అంటే 2014లో ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇందుట్లో ఎయిర్ ఇండియాలో అనే ఇండక్షన్ అనేది జరిగిందనమాట. ఇండక్షన్ అంటారు, మొత్తం ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇండక్షన్ అయితే జరిగింది. ఇది ట్రాక్ రికార్డు అనేది చూసుకుంటే బోయింగ్ 787లో ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అనమాట. ఇంతవరకు గుడ్ ట్రాక్ రికార్డ్, సేఫ్టీ రికార్డ్ అయితే ఉంది, కానీ ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ హ్యాపెండ్. స్టిల్ ఎయిర్ ఇండియా ఈజ్ హోల్డింగ్ మోర్ దెన్ 26 ఎయిర్క్రాఫ్ట్ 787 8 మోడల్లో, అట్లయినా 9 మోడల్లో కూడా 7 అంటే టోటల్గా 33 ఎయిర్క్రాఫ్ట్స్ బోయింగ్ 787 డ్రీమ్ అనేది ఎయిర్ ఇండియా హోల్డ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి చూసుకుంటే ఏంటంటే అసలు విజువల్స్ మనం చూస్తే ముందుగా యాక్చువల్గా మనం చూస్తే ఎయిర్క్రాఫ్ట్ యాక్చువల్గా ఏ విధంగా పోయింది, విత్ ఇన్ కొద్ది క్షణాల్లో టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లో అంటే 1:38 అది టేక్ ఆఫ్ అయిందని చెప్తున్నారు. దాని తర్వాత అది 1:43 కల్లా అది యాక్సిడెంట్లో గురి అవటం జరిగింది. అంటే ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ యాక్సిడెంట్ జరగటము, ఇంత క్యాజువాలిటీ జరగటం అనేది రియల్లీ చాలా మందిని దిగ్భ్రాంతిలో చేసింది. ఎట్లయినా ఎన్నో కుటుంబాలని విషాదకరమైన పరిస్థితికి నెట్టడం అయితే జరిగిందనమాట. దీంట్లో కూడా ఏంటంటే యాక్చువల్గా మీకు మనం చూసుకుంటే ఇందుట్లో క్యాజువాలిటీస్కి వచ్చేలాకే 242 ఇంక్లూడింగ్ క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. 232 ప్లస్ 10 మెంబర్స్ క్రూ మెంబర్స్ చూసుకున్న 232 ప్యాసింజర్స్, ఒక 10 మెంబర్స్ క్రూ మెంబర్స్ 242 మొత్తం టోటల్ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటే వాళ్ళల్లో ఒక్కళ్ళు తప్పితే అంటే 241 చనిపోవటం జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్లో. వాళ్ళే కాకుండా ఆ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన అమ్మంటనే క్షణాల్లో ఒక బీజే మెడికల్ కాలేజీ ఒక ప్రాంగణంలో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా లంచ్ టైం అవటం వలన చాలామంది డాక్టర్స్, స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా అక్కడికి రావడం, వాళ్ళలో కూడా మోర్ దెన్ 30-40 పీపుల్ చనిపోవటం అనేది జరిగింది. అక్కడ కూడా ప్యాసింజర్స్ అయితే ఎయిర్క్రాఫ్ట్ ప్యాసింజర్స్ ఎవరైతే మిగలలేదు ఎక్సెప్ట్ 1, వాళ్ళల్లో కూడా కొంతమంది అయితే ఇంజురీస్ అనేది కూడా చాలా బీభత్సంగా జరిగిందనమాట. కారణం కూడా ఏంటంటే ఏం కారణాలు అసలు యాక్చువల్గా అనేది మనము ప్రాబబుల్ కారణాలు అయితే మనం ఒకసారి తెలుసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు యాక్చువల్గా మన కారణాలు మనం చూసుకుంటే ఏంటంటే ఎన్నో కారణాలు అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక 10 కారణాలు అవ్వచ్చు. ఈ కారణాలు కూడా ఏంటంటే రీజన్స్ అనేది ప్రాబబుల్ రీజన్స్ అనేది ఇది ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి సంబంధించింది కాదు. ఇది దేర్ ఇస్ నెంబర్ 1 వచ్చేలాగే మేబీ ఏ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మెకానికల్ సిస్టమ్ అనేది జరిగి ఉండొచ్చు. ఇంజిన్కి సంబంధించిన మెకానికల్ సిస్టమ్ ఏదైనా మాల్ ఫంక్షనింగ్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు సడన్గా. అట్లనే నెంబర్ 2 వచ్చేలాగే ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా 1 పార్ట్ అనేది ఇందుట్లో ఒక అవగాహన. ఇందుట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఎందుకు అంటున్నానంటే దీనికి
దీనికి ఒక లింక్ కూడా ఉంది యాక్చువల్లీగా, అది మనం ఇందులోనే డిస్కస్ చేసుకుందాం. లింక్ ఏంటంటే ముందు ఒక అశోక్ అని ఒక అతను, ఆల్మోస్ట్ అతని పేరు ఆకాష్ ఇదే ఫ్లైటు లండన్ నుంచి ఢిల్లీకి రావటం, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రావటం, అహ్మదాబాద్ నుంచి లండన్కి టేక్ ఆఫ్ అయిందనమాట యాక్చువల్లీగా. ఈ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే ఫ్లైట్లో మిస్టర్ ఆకాష్ అని ఒక ప్యాసింజర్ అయితే చెప్పిన కథనం ప్రకారము అతను సీట్ నెంబర్ 25A అనమాట. అతను చెప్పిన ప్రకారం కొన్ని వీడియోస్ కూడా ట్రోల్ అవుతున్నాయి అతని వీడియోస్. దాని ప్రకారం ఏంటంటే అతను కంప్లైంట్ కూడా చేయటం జరిగింది ఏది క్యాబిన్ క్రూకి రిగార్డింగ్ ద ప్రెజరేషన్ బాగలేదు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అయినప్పుడు కరెక్ట్ ప్రెజర్, అంటే మనకి బ్రీతింగ్ కానీ కంఫర్టబుల్ లెవెల్లో బ్రీతింగ్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ కంఫర్టబుల్ లెవెల్ ఉండాలి. ఆ సిస్టమ్ సరిగా ప్రెజరేషన్ అనేది సరిగా లేదు. అట్లానే ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా సరిగా లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్గా కొన్ని స్క్రీన్స్ అనేది ఉంటుంది కదా ప్రతి సీట్స్కి. ఇదెందుకంటే ఇది లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్ అయినా యాక్చువల్లీగా బోయింగ్ 700 వైడ్ బాడీడ్ లాంగ్ హాల్ ఫ్లైట్ అనమాట ఇది. దానివల్ల ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయట్లేదు అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా దెర్ ఈజ్ ఏ సంథింగ్ అబ్నార్మలిటీ ఈ ఫౌండ్ ఇన్ ఫ్లాప్స్ ఆల్సో ఈ వాస్ టెల్లింగ్. దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది, మనం గూగుల్లో కొట్టి మనం చూడొచ్చు అనమాట. ఒక రీజన్ ఖచ్చితంగా మనం చెప్పలేము, కానీ ఇట్ క్యాన్ బీ ద వన్ ఆఫ్ ది రీజన్. అట్లానే నెంబర్ 3కి వచ్చేలేక అంటే ఫ్లాప్ మాల్ ఫంక్షనింగ్ కూడా ఏంటంటే ఫ్లాప్స్ అనేది చాలా క్రిటికల్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇది యాక్చువల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ యాక్సిడెంట్ కారణం ఏంటంటే దెర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ థ్రస్ట్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్కి పైకి ఎగరటానికి కావాల్సిన థ్రస్ట్ పవర్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇక్కడ చేకూరలేదు. దానివల్ల ఇది గ్రౌండ్కి మళ్ళీ కిందకి దిగి యాక్సిడెంట్ అనేది జరగటం జరిగిందనమాట. ఆ పవర్ థ్రస్ట్ కూడా కొన్ని ఎన్నో కారణాలు ఉన్నాయి. అది కూడా మనం ఇందుట్లోనే మనం ఈ పాయింట్స్లో డిస్కస్ చేసుకుందాము. థ్రస్ట్ కూడా క్రియేట్ అవ్వకపోతే థ్రస్ట్ క్రియేట్ అయినా కానీ లిఫ్ట్ అనేది సరిగా లేదనుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా వస్తుంది. యాక్చువల్గా మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫ్లాప్స్ అన్నా నేను. ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ అనేది రెండు వింగ్స్ ఉంటాయి కదా, దానికి చివరిలో ఉంటాయి అనమాట, సపరేట్గా దాని కంట్రోల్ సిస్టమ్ డౌన్లో ఉంటాయి అన్నమాట. డౌన్లో ఉంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లిఫ్ట్ అనేది పెరుగుతుంది. లిఫ్ట్ జరిగేటప్పుడు థ్రస్ట్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ గాలిలో ఎగరటం జరుగుతుంది. ఆ ఫ్లాప్ కూడా సరిగా ఫంక్షన్ చేయలేదనుకోండి, అంటే డౌన్ ఉండాల్సిన తప్పు ఉందనుకోండి, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ తగినంత థ్రస్ట్ లిఫ్ట్ లేకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయ్యి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ కింద పడిపోవడం అనేది జరగడానికి అవకాశం ఉంది. ఇది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫ్లాప్స్ అని పెట్టుకుంటున్నాం. అట్లానే ఇంకొన్ని రీజన్స్ కూడా మనం చూసుకుంటే చాలా వరకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా అయ్యుండొచ్చు, ఈ రీజన్ కూడా అయ్యుండొచ్చు అనేది బర్డ్ హీట్. కానీ ఇక్కడ కూడా ఏంటంటే బర్డ్ హీట్ మరి ఇది ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ కదా, రెండు ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకేసారి దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఒకేసారి రెండు ఇంజిన్ కూడా ఫెయిల్యూర్. ఎందుకంటే రెండు ఇంజిన్లో ఒక్క ఇంజిన్ సర్వీసబుల్ మంచిగా పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ ఎయిర్ క్రాఫ్ట్ని ఎయిర్లో తీసుకెళ్ళవచ్చు, టేక్ ఆఫ్ అయ్యిద్ది, ఆ ప్రాబ్లం ఏం లేదు. కానీ తగినంత పవర్ ఉండకపోవచ్చు, కానీ సేఫ్గా అయితే టేక్ ఆఫ్ అయింది. కానీ టేక్ ఆఫ్ ఎప్పుడు అవ్వదంటే రెండు ఇంజిన్ ఫెయిల్యూర్ అయినప్పుడు టేక్ ఆఫ్ అవటానికి ఆస్కారం లేదనమాట. అందుకని తగినంత పవర్ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఫెయిల్యూర్ ఆఫ్ ది టూ ఇంజిన్స్. అంటే బర్డ్స్ అనేది చాలా హై స్పీడ్లో టర్బైన్ బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. వాటిలో బర్డ్స్ యాక్టివిటీ నార్మల్గా ఏంటంటే చాలా గ్రీనరీ ఉంటుంది ఎయిర్పోర్ట్లో కూడా. ఆ ఎయిర్పోర్ట్లో కూడా గ్రీనరీ ఉంది. పాసిబిలిటీ ఉందా లేదనేది మన ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ టర్బైన్ బ్లేడ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వడం వలన ఆ ఇంజిన్ అనేది ఫెయిల్యూర్ అవుతానికి అవకాశం ఉంది. కానీ ఇందుట్లో కూడా ఏంటంటే నేను చెప్పాను కదా ఇటువంటి దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏంటంటే 2 ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది. ఏది ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది 2009లో జనవరిలో కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 2 ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది బికాజ్ ఆఫ్ ది ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఆ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ వలన, పక్షులు ఎగరటం వలన 2 ఇంజిన్స్ ఫెయిల్యూర్ అయింది. అయినా కానీ అందుట్లో ఒక ర్యాట్ సిస్టమ్ అనేది, ర్యామ్ ఎయిర్ టర్బైన్ సిస్టమ్ అనేది ఫంక్షన్ అవటం వల్ల దాన్ని సేఫ్గా తీసుకోవచ్చు. ఇట్ వాజ్ మిరాకిల్ అంటారు యాక్చువల్గా, మిరాకిల్ హడ్సన్ అంటారు యాక్చువల్గా. దాన్ని కూడా అంటే ఇక్కడ ఏంటంటే అది ఇప్పుడు దాంట్లో
అంటే కూడా ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా నేను చెప్తున్నాను, ఈ ర్యాట్ సిస్టమ్ కూడా పనిచేయలేదు అనుకోండి, ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనమాట. ఈ సిస్టమ్ కూడా పనిచేయనప్పుడు ఏంటంటే ఇటువంటి స్టాండ్ బై సిస్టమ్ దానితో పాటు ఇది కూడా పనిచేయలేదు అనుకోండి, దానికి తగినంత పవర్ ఉండదు, స్టాండ్ బై సిస్టమ్ ఉండదు. ఈ ర్యామ్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఇట్ ఈస్ సింపుల్ టెక్నిక్ అండి. ర్యామ్ అంటే ఇక్కడ ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనమాట. ఇది స్మాల్ ఒక సైజులో విండ్ మిల్ మిషన్ లాగా ఉంటుంది. ఇదేంటంటే అందుట్లో ఏదన్నా హైడ్రాలిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంట్రోల్ సిస్టమ్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి కదా, అంటే ఎస్పెషల్గా ఎమర్జెన్సీ లైటింగ్ కానీ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్స్ కానీ ఈ ర్యామ్ ద్వారా ఎప్పుడైతే మీకు ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కానీ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కానీ సరిగా అది ఫంక్షన్ అవునప్పుడు ఈ ర్యామ్ టేక్ ఓవర్ చేసుకొని ఇది 5 to 70 కిలోవాట్ పవర్ జనరేట్ చేస్తూ వీటిని ఎసెన్షియల్ సర్వీసెస్ని ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడుతుంది. బోయింగ్ 787లో కూడా ఈ ర్యాట్ అనేది ఉందన్నమాట. ఇది కంపల్సరీ ఆల్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ మ్యాండేటరీ టు ఎక్విప్ దిస్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇందుట్లో కూడా ఏంటంటే కానీ ఆ కండిషన్ ఏంటంటే 5 to 70 కిలోవాట్స్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఈవెన్ ద ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్ ఈజ్ మోర్ దాన్ 130 knots అనమాట, సర్టెన్ కండిషన్స్ అనమాట. ఇక్కడ ర్యాట్ ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుట్ ఆఫ్ ది 10 కారణాల్లో చూసుకుంటే అన్నమాట. అట్లానే ఇంకోటి ఏంటంటే ఫెయిల్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎఫ్ఏడిఈసి అంటే ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అన్నమాట. ఇది లైక్ ఇది కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ద ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్కి ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇన్ ద వే ఆఫ్ కరెక్ట్గా ఫ్యూల్ అందిందా లేదా, ఫ్యూల్ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, అట్లనే పవర్ అవుట్ ఉందా లేదా, అట్లనే ఇంజిన్ స్పీడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ ఒక కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇందులో ఉందన్నమాట. అన్ని మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్లో ఈ సిస్టమ్ అయితే ఫుల్ ఆటోమేటిక్, ఇది కంప్యూటర్ సిస్టమ్ అన్నమాట. ఇదేమన్నా మాల్ ఫంక్షన్ అయిందా ఈ సిచ్యువేషన్లో. ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ కూడా సరైన ఇప్పుడు దీనివల్ల ఇది మాల్ ఫంక్షన్ అయితే ఆటోమేటిక్ ఏంటంటే తగినంత ఫ్యూల్ అనేది ఇంజిన్స్కి సప్లై చేయకపోవటం, దానివల్ల పవర్ అనేది తగినంత పవర్ థ్రస్ట్ అనేది క్రియేట్ చేయలేకపోవటం వల్ల కూడా ఈ రీజన్స్ వలన కూడా యాక్సిడెంట్ అనేది అవ్వటానికి ఆస్కారం ఉంది. అట్లనే ఇంకోటి చూసుకుంటే మనము మెయింటెనెన్స్ కూడా ఏంటంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ది సమ్ లాక్సిటీ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఎప్పుడు ఏంటంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ మేజర్ ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు కానీ అయిన ఏంటంటే ఒక ఈచ్ ఎయిర్క్రాఫ్ట్కి మెయింటెనెన్స్ లాగ్ బుక్ అని ఉంటుంది. అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ రిపోర్టెడ్ బై ద పైలట్, స్నాగ్స్ అంటారు, ఇది స్నాగ్స్ స్నాగ్స్ అంటారు. స్నాగ్ రిజిస్టర్స్లో కూడా ఏంటంటే ఎంట్రీ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్స్ ఉంటుంది. అది రెక్టిఫై చేసేసి మళ్ళీ నార్మల్గా ఫ్లైవర్ది అనేది సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఫ్లై చేస్తుంటారు. ఇది డెఫినెట్గా ఏంటంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ అనేది దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రిడెండెన్సీ సిస్టమ్ ఉంటుంది. అంత తేలిగ్గా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అవ్వటం కూడా, కానీ అప్పుడప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ హృదయ విచారకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. అదే హైడ్రాలిక్ సిస్టమ్స్ ఈ ఫ్లైట్ ఎయిర్‌రన్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది, ఫ్లైట్ కంట్రోల్స్. అది లేనప్పుడు కూడా న్యూమాటిక్ సిస్టమ్ ఎయిర్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే రిడెండెన్సీ ఒకటి ఫెయిల్యూర్ అయినా కానీ రెండో టేక్ ఓవర్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఇది ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ అనేది సాంకేతికంగా ఎక్కడ ఏదైనా కారు బ్రేక్ డౌన్ అయితే మనకి వేరే అక్కడ ఆఫ్ చేసేసి మెకానిక్ని పిలు, కానీ ఎయిర్లో మనకు అది సాధ్యపడదు. అందుకని ఏంటంటే వాళ్ళకి రిడెండెన్సీ, ప్రతి సిస్టమ్కి రిడెండెన్సీ. ఇటువంటి యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు కూడా ఏంటంటే రెండు ఫెయిల్యూర్ అవడానికి ఆస్కారం ఉందా లేదా అన్నట్టుగా మనము ఒక విధంగా ఎనాలైసిస్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. ఇట్లానే ఇంకోటి మనం చూసింది ఏంటంటే సాబోటేజ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ సాబోటేజ్ అంటే ఇంటెన్షనల్లీ డ్యామేజింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఏదన్నా అటువంటిది ఏమన్నా జరిగిందా. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఏంటంటే బయట పరిస్థితులు కూడా అట్లాగా మనకి అనుమానాలని తావిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి అమెరికాతో కానీ అంత సంబంధాలు బయటకు అట్లా ఉన్నా కానీ నిజంగా కోఆపరేటివ్ రిలేషన్స్ అనేది లేవు అనేది మనం చెప్పొచ్చు. అట్లనే పాకిస్తాన్తో ఒకవైపు మనకి ఘర్షణ వార్ అనేది జరుగుతూ ఉంది. అట్లనే గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని టర్కీస్ ఇటువంటి కొన్ని కంట్రీస్లో కూడా
కూడా మనకి యాంటీగా పనిచేస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఏంటంటే ఇందుట్లో మీకు శాబటేజ్ వలన కూడా ఇటువంటి యాక్సిడెంట్లు సడన్గా మనకు తెలియని యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది అని వన్ ఆఫ్ ది పాయింట్గా మనము కన్సిడరేషన్ చేస్తాం. ఇట్ విల్ బి రూల్డ్ అవుట్ వెన్ యూర్ గోయింగ్ ద డిగ్ అవుట్ ద యాక్చువల్లీ రీజన్స్ ఇన్వెస్టిగేషన్లో రూల్ అవుట్ చేసుకుంటూ పోతూ ఉంటాము. ఇంకోటి విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ముఖ్యంగా ఏంటంటే నాకు ఒకటి ఇన్సిడెంట్ అంటే మనకి జాన్ బర్నెట్ అని ఈజ్ అ క్వాలిటీ ఇంజనీర్ ఇన్ ద బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన క్వాలిటీ ఇంజనీర్. అతను కూడా అతని వీడియో కూడా వైరల్ అవుతుంది ఆన్లైన్లో. అతను కూడా చెప్పడం ఏంటంటే ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ బై ద బోయింగ్ ఈజ్ నాట్ సో విచ్ ఈజ్ సపోజ్ టు బీ అన్నట్టు ఒక సస్పీషియస్ మూడ్ అయితే మనకు వెల్లడించడం జరిగింది, ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అటు ఉండాలి ఏంటంటే అప్పుడు మనకేంటంటే ఇంకో విధంగా జరుగుతుంది. ఏ విధంగా కారణాలు ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ పార్ట్స్ అన్ని అందుట్లో ఉపయోగించే పార్ట్స్ కూడా ఏంటంటే ఒక్కోసారి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయా లేకపోతే టర్కీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయా అనేది అంటే ఆస్కారం ఉంది, ఇది కూడా జరగటానికి ఆస్కారం ఉంది. అంటే ద క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్, క్వాలిటీ ఆఫ్ ది స్పేర్ పార్ట్స్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది అట్మోస్ట్గా కంపెనీ సొంతగా తయారు చేస్తే ఒక విధంగా ఉంటుంది, ఇంకొక కంపెనీ తయారు చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొని వాడటం వల్ల కూడా అంటే ఎందుకంటే ఇది శాబటేజ్ సిచ్యువేషన్ కాబట్టి ఇంకోటి కూడా శాబటేజ్ సిచ్యువేషన్లో ఇంకోటి కూడా ఒక కారణం ఏంటంటే ఫ్యూల్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా. ఆ ఫ్యూల్ అనేది ఒకటే 2 ఇంజిన్కి ఒకటే ఫ్యూల్ ఉంటుంది, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా జరిగిందా అంటే ఫ్యూల్స్ అంత ప్యూరిఫికేషన్ లేకుండా ఏదైనా దాన్ని మిక్స్ చేయటం కానీ ఇంకేదైనా జరగటానికి ఆస్కారం ఉంది అనే విధంగా మనము ఈరోజు ఇన్ని ఒక 10 కారణాలు అనేది మనము చెప్పుకోవటం జరిగింది. అట్లనే ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఇదేంటి ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే టేక్ ఆఫ్ టైంలో ఇన్సిడెంట్ ఇటువంటి సుమారుగా లాస్ట్ ఒక 20 ఇయర్స్లో మనం చూసుకుంటే ఏంటంటే 3 మెయిన్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మన ఓన్ అశోక ఎయిర్క్రాఫ్ట్ అది బోయింగ్ 747 1 జనవరి 1978 అనమాట. బోయింగ్ 747 బాంబే నుంచి టేక్ ఆఫ్ అయింది, సీ సైడ్ అనమాట. బాంబే నుంచి టేక్ ఆఫ్ అయ్యి అట్ 2800 feet క్లైమ్ అయిన తర్వాత ఆ సముద్రంలో అనేది పడిపోవడం జరిగింది. అందుట్లో 213 పీపుల్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్. వాళ్ళందరూ చనిపోవడం జరిగింది, ఎవరు ఒక్కళ్ళు కూడా మిగలలేదు. కానీ దాని ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిన తర్వాత దాని రీజన్స్ వచ్చేలేక ఏంటంటే ఏడిఏ ఏంటంటే ఆల్టిట్యూడ్ డైరెక్షన్ ఇండికేటర్ మాల్ ఫంక్షనింగ్ అయితే జరిగిందని తీసుకురావడం జరిగింది. అంటే క్రూ కూడా ఏంటంటే ఎస్ఓపి సరిగా ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టేక్ ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ చెక్ లిస్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అది కూడా సరిగా ఫాలో అవ్వాలని కూడా వన్ ఆఫ్ ది అదర్ రీజన్గా కూడా కోట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కన్క్లూషన్లో రిపోర్ట్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే టేక్ ఆఫ్ టైంలో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్ లాస్ట్ టైంలో జరిగినాయి అనమాట. అట్లనే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు కూడా యుఎస్ ఎయిర్వేస్ కూడా ఏంటంటే అది కూడా ఏంటంటే 15th January 2009లో అట్ నియర్ ద న్యూయార్క్ సిటీ దగ్గర ఒక ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. ఇక్కడ ఏంటంటే ఒక మిరాకిల్ అనేది జరిగింది యాక్చువల్గా. ఇది కూడా టేక్ ఆఫ్ టైంలో దేర్ ఇస్ అ ఫ్లాక్ ఆఫ్ గీజ్ అంటే ఎగిరే బాతులు అనమాట. 2 ఇంజిన్స్ ఫెయిల్యూర్ అయింది, కానీ అక్కడ ర్యాట్ అనేది పనిచేయటం వల్ల అన్ని సేఫ్లీగా ఎయిర్క్రాఫ్ట్లు అనేది ఎవరు చనిపోవటం అనేది జరగలేదు. ఇంకో ఎయిర్క్రాఫ్ట్ ఇన్సిడెంట్ కూడా మనం చూసుకుంటే డ్యూరింగ్ టేక్ ఆఫ్ ఔరంగాబాద్లో జరిగింది. IAC 491 అనమాట. అది 26 April 1993లో డ్యూరింగ్ టేక్ ఆఫ్ టైంలోనూ కూడా ఒక యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. ఈ ప్రమాదం కూడా ఏంటంటే ఇందుట్లో ఆల్మోస్ట్ 113 మెంబర్స్ ఉన్నారు, 63 మెంబర్స్ అయితే సర్వైవ్ అయ్యారు. అసలు యాక్చువల్గా ఆ యాక్సిడెంట్ కూడా ఎట్లా జరిగిందంటే సేమ్ పవర్ అనేది సరిగా థ్రస్ట్ అనేది సరిగా ఎగరలేకపోయింది. అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే బౌండరీ వాల్ ఉంది, దాని తర్వాత కూడా ఏంటంటే ఆ రోడ్డు పైన కూడా ఏంటంటే అక్కడ పక్కనే బౌండరీ వాల్ పక్కనే రోడ్డు ఉందన్నమాట, హైవే లాగా రోడ్డు ఉంది. అక్కడ ఒక లారీకి తగలటం తీసుకెళ్ళి పవర్ లేకపోవటం వల్ల అంటే అండర్ క్యారేజ్ వచ్చేసి ఆ లారీకి
కాటన్ బేల్స్ క్యారీ చేస్తుంది, దానికి తగలటము, దానివల్ల ఇంకా హై టెన్షన్ వైర్స్, ఈ విధంగా మల్టిపుల్ ఇన్సిడెంట్ అక్కడ జరగటం అంటే ఆగిపోయింది అనమాట. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక 113 మెంబర్స్ అయితే ఉన్నారు, అందులో ఒక 63 అయితే సర్వైవల్ అవ్వగలిగారు అనమాట. అంటే ఇవన్నీ రీజన్స్ కొన్ని మనం చూసుకుంటున్నాము అనమాట. అట్లానే ఇంకొకటి ఏంటంటే దేర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఒకసారి ఇది కూడా మనం ఒకసారి అనలైజ్ చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వలన రీజన్స్ అయితే మనం చూసుకున్నాము. కానీ ఏ మెథడ్స్ వలన ఎంత పర్సంటేజ్ యాక్సిడెంట్స్ అనేది జరిగిందని మనం ఒకసారి చూసుకుంటే, యాజ్ ఫర్ ద IATO అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కానీ, ICAO కానీ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కానీ, ఈ అన్ని సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళది కూడా చూసుకుంటే ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ వలన యాక్సిడెంట్ జరిగేది 45 to 55%. అట్లనే మెకానికల్ అండ్ టెక్నికల్ ఫెయిల్యూర్ వలన 15 to సుమారుగా 20%. అట్లనే వెదర్ అంటే మనం చూసాము ఆల్రెడీ మ్యాంగ్లూరులో ఒక ఇన్సిడెంట్ 2010లో, అట్లనే కోజికోడ్లో 2020లో ఒక వెదర్ వలన విజిబిలిటీ బాగా లేక హెవీ టైల్ విండ్ స్పీడ్ ఉండటం వలన, విండ్ స్పీడ్ ఉండటం వలన అది ఆ టేబుల్ టాప్ రన్వే అవ్వటం వలన ఇది 2 యాక్సిడెంట్లు జరిగినాయి అనమాట. అంటే వెదర్ వలన కూడా మనకు తెలుస్తుంది విజిబిలిటీ సరిగా ఉండదు. దానివల్ల కూడా ఏంటంటే ఒక 10 to 15% ఆఫ్ ది యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ది వెదర్ అనమాట. అట్లనే మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోయినా కానీ రికరెన్స్ ఆఫ్ ది సేమ్, అంటే మనం ఓవర్లుక్ చేసినా కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన 5 to 10% ఆఫ్ ది డ్యూ టు ద మెయింటెనెన్స్ ప్రాబ్లం. అట్లనే శాబటైజ్, అది విల్ఫుల్ డ్యామేజ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దాన్ని శాబటేజ్ అంటారు. 2 to 5% ఆఫ్ ది యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్. బర్డ్ హీట్ కూడా ఏంటంటే 1 to 3% ఆఫ్ ది యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ ది బర్డ్ హీట్. ఇది ఏంటంటే మనం చూస్తుంది ఏంటంటే ఒక స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటున్నాము. ఇటు కూడా అట్లనే టేక్ ఆ టైంలో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ దాని యొక్క రీజన్స్ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఔరంగాబాద్ ఫ్లైట్లో కూడా ఏంటంటే తగిన లిఫ్ట్ అనేది సరిగా దొరకలేదు అనమాట. దానికి కూడా అక్కడ రీజన్స్ వచ్చేలేక ఏంటంటే కోడ్ చేయటం జరిగి వచ్చేలేకే అక్కడ కూడా ఏంటంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది అక్కడ యూజ్ చేయటం జరిగిందనమాట. ఎంత చేసినా కానీ అంటే అక్కడ బ్యాకప్ పవర్ సప్లై అనేది లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది అక్కడ జరిగిందనమాట. ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్లు అనేది మనకి జరిగినాయి. అట్లా చూసుకుంటే కూడా అంటే లాస్ట్ 10 yearsలో దెర్ ఆర్ మెనీ ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్కి చాలా ఇన్సిడెంట్ జరిగింది. అది మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, పైలట్ ఎర్రర్ అవ్వచ్చు, వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, శాబటేజ్ అవ్వచ్చు. శాబటేజ్ అయితే ఎయిర్ ఇండియా 181 ఉంది. వెదర్ కండిషన్స్లో కూడా మనం మైక్లిమా, క్యాలికట్ అని చూసుకున్నాం. ఎయిర్ ఇండియా 812 అండ్ ఎయిర్ ఇండియా బోయింగ్ 1344 అనమాట. అలాగే మెకానికల్ ఫెయిల్యూర్ కూడా ఉంటే అలయన్స్ ఎయిర్ ఇండియా 7412 అనమాట. పాట్నా దగ్గర ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయింది. ఈ విధంగా డిఫరెంట్ స్ట్రాటజీ చూసుకుంటే కానీ ఇందుట్లో కూడా మన స్ట్రాటజిక్స్ తీసుకుంటే ఒక రివీల్ అవుతుంది. ఎక్కువ ఈ ప్రమాదాలకి యాక్సిడెంట్లకి ఎక్కువ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనేది యాక్సిడెంట్ జరగటం జరిగిందనమాట. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ రికార్డ్ అనమాట మనం చూసుకుంటే. అట్లనే ఇప్పుడు మనము ఎయిర్క్రాఫ్ట్ ఇంత జరిగిందో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. అందరం గమనించే ఉంటాము, అందరికి తెలిసింది కూడా ఏంటంటే ఆశ్చర్యకరం. ఒక మృత్యుంజయుడు 242 మెంబర్స్ అందుట్లో ఆన్ బోర్డ్లో ఉండగా ఒక్క పర్సనే ఇందుట్లో సర్వైవ్ అవ్వటం జరిగింది. ఆ ఒక్క పర్సన్ ఎట్లా సర్వైవ్ అయ్యాడు ఏంటి అనేది నిజంగా ఇట్ ఈజ్ ఏ మిరాకిల్ అనమాట. యాక్చువల్లీ ఈ యాక్సిడెంట్లో అనమాట. ఇన్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో జరగటం అనేది రియల్గా ఇట్ ఈజ్ ఏ మిరాకిల్ అనమాట. అతని సీట్ నెంబరు 11A కూడా ఏంటంటే అదొక అనలైజ్ చేస్తే అది నియర్ టు ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర ఉంది. అది నియర్ టు ద బిజినెస్ క్లాస్కి ఎకనామిక్ క్లాస్ ఫస్ట్ రో అనమాట. ఫస్ట్ రోలో ఉందన్నమాట. ఇతను విండో సీట్లో ఉన్నాడు, అక్కడ కూర్చోవడం జరిగింది. ఇది జరిగింది. ఇంకోటి కూడా మనం చూస్తే ఈ 11A అనేది ఇదే సీట్లో అంతకుముందు కూడా ప్రీవియస్గా ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్లో ఒక థాయిలాండ్కి సంబంధించిన యాక్టర్ కూడా సర్వైవ్ అయ్యాడు.
మిగతా మిగతా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినా కానీ ఇది ఇటువంటి సీట్లో 11A సీట్లో కూర్చోవటం వలన అంటే మిగతా ఇంకా డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అంటే అక్కడ ఆ లొకేషన్ అనమాట. అంటే అక్కడ లొకేషన్లో ఈ విధంగా జరిగింది. అది అనుకోకుండా ఇది మనం హిస్టరీ మనం చూస్తే అనలైజ్ చేస్తే మనకు దొరికిందనమాట ఇది. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే ఒక ప్యాసింజరు పేరు ఆకాష్ ఇదే ఎయిర్క్రాఫ్ట్లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏముంది ఫస్ట్ లండన్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి అగైన్ ఇట్ ఇస్ లండన్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే ఫ్లైట్లో ట్రావెల్ చేశాడు. అతని పేరు ఆకాష్, సీట్ నెంబర్ 25A. ఇతనికి సంబంధించిన ఇతను పెట్టిన కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి ఆన్లైన్లో. ఆ పెట్టిన వీడియోస్ కూడా ఏంటంటే దేనికి సంబంధించిన ఇతను కురుకు ఇది సేమ్ ఎయిర్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేశాడు. అప్పుడు ఏంటంటే ఇది ప్రెజరైజేషన్ సరిగా లేదు అని కురుకు కంప్లైంట్ చేయడం జరిగింది. అట్లనే ఎయిర్ కండిషన్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగా అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించినవి అనమాట. అట్లనే ఎయిర్క్రాఫ్ట్లో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా అక్కడ డిస్ప్లే ఉంటుంది ఫర్ ఈచ్ ప్యాసింజర్కి, అది కూడా సరిగా పనిచేయట్లేదు అనేది చెప్పడం జరిగింది. అయినా కానీ వీటిని కూడా ఒక పెడచెవిని పెట్టేసి ఎయిర్క్రాఫ్ట్ని మళ్ళీ ఎయిర్వర్దీగా సర్టిఫై చేసి ఎయిర్క్రాఫ్ట్ని మళ్ళీ అహ్మదాబాద్ నుంచి లండన్ టేకాఫ్ చేయటం అనేది ఇట్ ఈజ్ రియల్లీ ఏ బ్లండర్ అన్నమాట అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది టోటల్గా మనకి ఎవిడెన్స్ చూసుకుంటే ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన పర్సన్స్ ఎవరంటే ముఖ్యంగా ఇందుట్లో ఎవరు వర్తిస్తారు, ఎవరైతే బ్రతికారో అతని పేరు రమేష్ విశ్వకుమార్ అన్నమాట. అట్లనే ఈ పర్సన్ కూడా ఏది మన ఆకాష్ అనే పర్సన్ కూడా ఈ క్యాన్ గివ్ సర్టెన్ ఇన్పుట్స్ టు ద ఇన్వెస్టిగేషన్ అథారిటీస్. అట్లనే ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వీటిల్లో మనకి ఉపయోగపడేది ఏంటి అంటే అన్నీ క్లియర్ కట్గా అసలు కరెక్ట్ రీజన్స్తో మనకి తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే DFDR అంటారు అంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR అంటారు. ఈ రెండు యొక్క రిపోర్ట్స్ వస్తే దీన్నే బ్లాక్ బాక్స్ కూడా అంటారు. బ్లాక్ బాక్స్ అంటే నిజంగా ఇది బ్లాక్గా ఉండదండి. బ్లాక్ బాక్స్ ఎందుకంటారంటే ఒక డార్క్ ఏరియాలో ఉంచాలి, వీటిని ఓపెన్ చేయకూడదు అని, ఇట్ నాట్ టు ఓపెన్ అనేది DFDR దాంట్లో కూడా రాసి ఉంటుంది అనమాట. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఒక రిజల్ట్స్ కానీ అట్లనే CVR కాక్పిట్ వాయిస్ రికార్డు మొత్తం డేటా మొత్తం వచ్చిన తర్వాత డెఫినెట్గా యాక్చువల్గా మొత్తం టోటల్గా అనేది యాక్చువల్లీ ఏ రీజన్స్ వల్ల ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ జరిగింది అనేది చాలా వరకు తెల్లం అవుతుంది. ఇందులో కూడా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ మెయిన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ AAIB అంటారు, ఢిల్లీ బేస్డ్. అట్లనే DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటారు. అట్లనే ఏంటంటే టోటల్గా ఇది ఒక బోయింగ్స్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించింది, ఓవరాల్గా గ్లోబల్గా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది కాబట్టి ఈవెన్ ఇందులో చూసేళ్ళకి మనకి NTSB అంటే నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అనమాట. ఇట్ ఈజ్ US లో ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ టు రిడ్యూస్ ద ఫ్లైట్ టైప్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ అనమాట. ఎందుకంటే వేరియస్ రికమెండేషన్స్ ఫ్లయింగ్ సంబంధించినవి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అంటే NTSB కూడా ఇందులో వర్కౌట్ అవుతుంది. అట్లనే సపరేట్ బోర్డు కూడా ఆల్రెడీ హయ్యర్ ఆఫీషియల్స్ ఫ్రమ్ ద బోయింగ్ కంపెనీ ఆల్సో దే డూ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ aspect అన్నమాట. వాళ్ళు కూడా అంటే దే ఆర్ ఎక్స్పర్ట్ పీపుల్ ఇన్ ద performance of the how they since they are the manufacturers and they know how to performance of the aircraft అనేది వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ ఇందులో పాల్గొంటారు. ఇది ఇంటర్ప్రిటేషన్ ఇందులో డేటా కూడా ఏంటంటే రెడీ డేటా ఉండదు, మనకి ఫైనల్ కంక్లూషన్ అనేది ఉండదు. ఇది ఏంటంటే దే హ్యావ్ టు ఇంటర్ప్రిటేట్ ద డేటా విచ్ ఈజ్ అవైలబుల్ అన్నమాట. దాని ఇంటర్ప్రిటేషన్లోనే చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇట్ ఈస్ రిక్వైర్డ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు ఇంటర్ప్రిట్
కరెక్ట్లీ అనమాట. అందుకని అంటే దే ఆర్ ఆల్సో ఆన్ ద జాబ్ యాక్చువల్లీగా. అది కూడా తొందరగా అనేది విత్ ఇన్ 1 మంత్లో జరగవచ్చని నేను ఆశిస్తున్నాను. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే మిగతా అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే తొందరగా జరిగిపోతుంది, ఎక్సెప్ట్ ఇది ద డిజిటల్ ఫ్లైట్ డేటా ఎఫ్డిసి. ఒకవేళ అదే సిన్స్ ద బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అమెరికాలో ఉండటం వలన అక్కడికి పంపించాల్సి వస్తుంది. అక్కడ ల్యాబ్లో దీన్ని డీకోడింగ్ చేయాలంటే ఎక్కువ టైం పట్టవచ్చు. అది కాక ఇండియాలోనే చేయగలిగితే అది తక్కువ టైం పట్టవచ్చు అనమాట. కానీ ఏదైనా కానీ ఏంటంటే దీనికి ఈ ఇన్సిడెంట్కి బాధ్యులు ఎవరు? అటు ఎయిర్లైన్ సంబంధించిన ఎయిర్ ఇండియానా, అటు బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ అయిన బోయింగ్ కంపెనీయా, ఇటువంటి డిఫరెంట్ అనేది బాధ్యులను కూడా మనం ఐడెంటిఫై చేయాలా. దీనికి సంబంధించిన కూడా ఏంటంటే దానికి తగిన కాంపన్సేషన్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కానీ అనేది ఒకటే అది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అనమాట. ఇది ఫర్దర్గా కూడా ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్లు ఫ్యూచర్గా జరగకుండానికి డెఫినెట్గా శాయశక్తిలో ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే ఏవియేషన్ ఫీల్డ్ ఇటువంటి ట్రాజడీ అనేది ఇన్సిడెంట్లు అనేది తొందరగా జరగదు, జరిగితే హెవీ క్యాజువాలిటీస్ ఉంటుందన్నమాట. ఈ హృదయ విచారకమైన సంఘటనలో ఎవరైతే కోల్పోయినా వాళ్ళ ఫ్యామిలీస్కి మనం నిజంగా శ్రద్ధాంజలి ఘటించాలి. డెఫినెట్గా ఇది ఎవరు ఏం చేసినా కానీ మనం వాళ్ళకి ద లాస్ ఆఫ్ ది లైఫ్ అనేది మనం ఏమి చేయలేము. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉండటానికి ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్గా రియల్గా ఫ్యూచర్లో ఫర్దర్గా జరగకుండా ఉండడానికి ఉంటుంది. ఆల్రెడీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చాలా వరకు ప్రికాషన్ తీసుకుంది. ఏదైతే డ్రీమ్ లైనర్స్ అన్నీ గ్రౌండెడ్ అయి చేశారు, మిగతా బోయింగ్స్ కూడా ఏంటంటే సర్టెన్ ప్రికాషన్స్ తీసుకుని థరోగా చెక్స్ కూడా చేయమని ఆర్డర్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే జరగటం జరిగింది. ఆల్రెడీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా సంఘటనకి జరిగిన ప్రదేశాన్ని విజిట్ చేయటం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఓదార్చడం జరిగింది అనమాట. డెఫినెట్గా ఇది ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో మనందరం వాళ్ళకి తోడు ఉండాలి బాధితులకి అనేది ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.